హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఇవాళ మన రెసిపీ బూడిద గుమ్మడికాయతో వడియాలు పెట్టుకుందామండి. ఈ వడియాలు నా స్టైల్లో చూపిస్తాను. ఈ వడియాలు 1 year పాటు నిల్వ ఉండి చాలా టేస్ట్ ఉంటాయండి. కావాల్సిన పదార్థాలు చూద్దామా. బూడిద గుమ్మడికాయ, పైన బూడిద ఉంటుందండి. ముదురు గుమ్మడికాయ తీసుకున్నాను, వాష్ చేసి పెట్టాను. 1/2 kilo మినప్పప్పు 5 hours బిఫోర్గా నానబెట్టుకొని వాష్ చేసి వడేసి పెట్టుకున్నాను. అల్లం ముక్కలు 2 స్పూన్లు, పచ్చిమిర్చి తురుము 2 స్పూన్లు, ఇంగువ, దొడ్డప్పు, జీలకర్ర, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి. ఇంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా. ఈ గుమ్మడికాయ తీసుకున్నానండి నేను. లేడీస్ గుమ్మడికాయ పగలగొట్టకూడదు అంటారు కదా, అంటే గర్భసంచి జారుతుంది అనే ఉద్దేశంతో పగలగొట్టొద్దు అంటారు. ఇవాళ నాకు ఇంట్లో ఎవరు జెంట్స్ లేరండి, సో నేను ఈ కత్తిపీటతో కట్ చేస్తున్నాను. ఇది కట్ చేసి దీనికి చాక్ కన్నా కత్తిపీట అయితేనే బెస్ట్ అండి. కొంచెం ముదురుకాయ తీసుకున్నాను నేను. ఇలా చెక్కు తీసి పెట్టుకోవాలండి. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్నానండి. ఈ ముక్కల్ని గ్రేటర్తో తురుముకుందాం. కొంతమంది ఈ ఫీల్ కూడా ఉంచుకుంటారండి. నేనైతే నాకు ఇష్టం ఉండదు ఈ ఫీలు. ఏమి తిరిగాయో దాని మీద ఎలక లాంటివి తిరుగుంటాయో భయం ఉంటుంది కాదు కదా, అందుకే గుమ్మడికాయ మీద తొక్కు కూడా తీసేసాను. మొత్తం ముక్కల్ని ఇలా తురిమేసుకున్నానండి. ఈ తురుముని ఒక బట్టలో వేసి వాటర్ పిండేద్దాం. గుమ్మడికాయలో 95% వాటర్ ఉంటుందండి. ఈ వాటర్ మొత్తం పిండేద్దాం. పిండేసాక మనం మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకోవచ్చండి. మిక్సీలో వేస్తే ఒదుగు కాదండి, రోట్లో రుబ్బుకున్నా గ్రైండర్లో వేసుకున్నా ఒదుగు వస్తుంది. చూడండి, ఈ విధంగా వాటర్ పిండుకున్నా మొత్తం పిండేసుకోవాలండి. మినపప్పు గ్రైండ్ చేసుకున్నామండి. ఇందులో ఒక డ్రాప్ కూడా వాటర్ వేయట్లేదండి. గుమ్మడికాయ తురుము వేస్తాం కదా, గుమ్మడికాయ తురుములో బోల్డ్ వాటర్ ఉంటుంది. గుమ్మడికాయ తురుముకున్నాం కదండి, ఈ తురుము కూడా వేసేస్తాం. ఈ తురుము మనం ఇంకా పచ్చిమిర్చి, అల్లం తరుగు సిద్ధంగా పెట్టుకున్నాం కదా, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూన్ సాల్ట్. మెదిగిపోయిందండి. చూడండి, ఇలా నురుగులా వచ్చింది కదా, అయిపోయిందండి. కొద్దిగా జీలకర్ర వేస్తాం. జీలకర్ర వేయటం వల్ల టేస్ట్ ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుందండి. అదేవిధంగా ఇంగువ జీలకర్ర వేసాక 1 నిమిషం పాటు గ్రైండ్ అవుతామండి. ఇంకా మనం వడియాలు పెట్టుకుందాం. ఎండలో వచ్చి వడియాలు పెట్టుకుందాం. వావ్, అయిపోయిందండి. వడియాలు పెట్టుకోవటమే తరువాత. ఈ గుమ్మడికాయ నీళ్ళు అంటే ఇంత తురుము పిండుకున్నాం కదండి, ఈ వాటర్ ఈ వాటర్తో చేయి తడుపుకుంటూ వడియాలు పెట్టుకుందామండి. ఇలా సైజ్ అంటే మీ ఇష్టం అండి, మీ ఇష్టం వచ్చిన సైజు పెట్టుకోండి. ఇలా గుండ్రంగా ఒక్కలాగా రావాలండి. మనం ఎక్కడ వాటర్ పోయలేదు, వాటర్ పోయకుండా దానివల్ల ఇలా మనకు రౌండ్గా వస్తున్నాయి. అదే మనం వాటర్ పోసామనుకోండి ఫ్లాట్గా వచ్చేసేసి ఉండేది. వేయించుకున్నాక టేస్ట్ కూడా బాగోదండి. ఒకవేళ మీకు రౌండ్గా రాకపోతే ఇలా చేత్తో ప్రెస్ చేయండి. ఇవి ఎండే వరకు ఇంకొంచెం చిన్నవి అవుతాయండి. సైజ్ అయితే ఎప్పుడు మీ ఇష్టం అండి. పెద్దవి కావాలంటే పెద్దవి పెట్టుకోండి, చిన్నవి పెద్దవి మీ ఇష్టం అండి. చేయి తడుపుకుంటూ ఇలా రౌండ్గా చేసుకుంటూ వడియాలు పెట్టుకోండి. ఈ మినపప్పు వడియాలులో చాలా ప్రోటీన్ ఉంటుందండి పప్పులోను. మనం ఆల్రెడీ గుమ్మడికాయ గురించి చెప్పుకున్నామండి. గుమ్మడికాయ హల్వా చూపించాను కదా, అదే కూష్మాండ లేహ్యం. అందులో గుమ్మడికాయ యొక్క బెనిఫిట్స్ అన్నీ తెలుసుకోగలిగాం. ఇప్పుడు మనం వడియాలు పెట్టుకుంటూ మినపప్పులో ఉన్న అవి కూడా తెలుసుకుందామా. మినపప్పులో హై ప్రోటీన్ ఉంటుంది, బోలెడు విటమిన్స్ ఉన్నాయండి. ఇంకా ఈ విటమిన్స్ ఉండి మన హార్ట్కి, నర్వస్ సిస్టమ్కి మేలు చేస్తాయి. ఇంకా సన్నగా ఉండి బరువు పెరగాలనుకుంటారు కదండి, వాళ్ళ కోసం ఈ మినపప్పుతో గారెలు చేసి పెడతారు. అంటే డీప్ ఫ్రై చేయొద్దండి, కాల్చి పెట్టండి. ఇంకా సున్నుండలు కూడా చేసి పెడతారండి. ఇవి మంచివే కదా అని అతిగా మాత్రం తినకండి. మినపప్పుని యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువైతే కిడ్నీలో స్టోన్స్, గాలి బ్లాడర్లో స్టోన్స్ ఏర్పడతాయి. ఇంకా కీళ్ళ నొప్పులు కూడా వస్తాయండి, చెవి నొప్పి, ఇంకా మనకి ఏమంటారు గ్యాస్ కూడా వస్తుందండి. సో అతిగా మాత్రం తినకండి. ఈ మినపప్పు నాకైతే ఈ మినపప్పు లేని రోజైతే గడవదండి. ప్రతిరోజు పోపులో వేస్తూ ఉంటాను. ఇడ్లీ, దోశ
వీటిల్లో వేస్తూ ఉంటాను. ఇది ఒక రకంగా నల్ల బంగారమేనండి. బంగారం అంటే నిజంగా బంగారమా? మనకు నచ్చిన వాళ్ళు ఎవరినైనా అనుకోండి, బంగారం అని ప్రేమగా పిలుచుకుంటాం. అంటే వాడు బంగారం అనేనా? కాదు కదా. ఆ అభిమానం అలా అనిపిస్తుంది అన్నమాట మనకి. సో ఇది కూడా నల్ల బంగారం లాంటి మినువులు కూడాను అయిపోయినాయండి. ఈజీగా అయిపోయినాయి కదా. మా చిన్నతనంలో అయితే ఈ వడియాలు పెట్టడం అంటే చాలా బాధ అండి. ఈ ఎండలో మంచం వేసుకొని 4 పక్కలు కూర్చొని వడియాలు పెట్టేవాళ్ళు. 2 రుబ్బేవాళ్ళు. ఈ విధంగా మొత్తం వడియాలు పెట్టుకోవాలండి. ఈ ఎండలో పెట్టుకోవాలండి. మనం అర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా పెట్టేసుకుంటే సాయంత్రానికి ఎండిపోతాయండి. ఒకవేళ మనం ఏ 1 గంటకో పెట్టామనుకోండి ఎండ. ఇవన్నీ నిన్న పెట్టిన వడియాలండి. అలా సిల్క్ కవర్లో పెట్టడం మూలంగా మనం దీన్ని పీకక్కర్లేదండి. మనం ఒక బ్లాక్ బోర్డు ఉంది కదా, జరిపినట్టు జరిపితే వడియాలన్నీ ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి. అదే మనం బట్ట మీద పెట్టామనుకోండి పీకాలి. పైగా ఇలా ఇదిలిచ్చినా వచ్చేస్తాయండి. బాగా ఎండిపోతే తీసుకోవటం ఈజీ అని చెప్పి సిల్క్ పేపర్ మీద పెడతామండి. లేకపోతే బట్ట మీద కూడా పెట్టుకోవచ్చండి. వీటిల్ని ఒక 2 రోజులు ఎండలో ఎండించండి. ఇలా ఎండించి మధ్యలో మనం అప్పుడప్పుడు ఎండబెట్టుకుంటూ ఉంటే 1 year పాటు నిల్వ ఉంటాయండి. ఈ వడియాలు ఏం చేయడానికోసం ఆయిల్ హీట్ ఎక్కించానండి. హీట్ ఎక్కాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసాక వడియాలు వేసుకోవాలి. పూర్తిగా ఆఫ్ చేశానండి. స్టవ్ ఆన్లో ఉంటే ఇవి మాడిపోతాయి. ఇలా వేపుకోవాలండి దోరగా. బూడిద గుమ్మడికాయ వడియాలు చూసారా? ఈ వడియాలు పప్పుచారులోకి, సాంబార్లోకి, రసంలోకి నంచుకొని తింటే చాలా బాగుంటాయండి. పిల్లలకి మీరు ఆలుగడ్డ చిప్స్ అలాంటివి తినిపించే కన్నా ఇలాంటివి వేయించి పెట్టండి, చక్కగా తింటారు. పైగా ఇందులో బూడిద గుమ్మడికాయ, మినపప్పు ఉంది కదా, హెల్తీ కూడా. ఈరోజు పెట్టిన వడియాలు నాకు 2 రోజులు టైం పడతాయండి. ఇవి నేను ఇంట్లో పెట్టుకున్న వడియాలు మీకోసం చూపిస్తున్నాను. ఈ వడియాలు మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. మీ సపోర్ట్ని ఇస్తే మరిన్ని వంటలు చేయాలని ఉందండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.